నమస్తే, వెల్కమ్ టు ప్లేస్ టీవీ తెలంగాణ. ఇక దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగర్ రోజు రోజుకు ముగిస్తూ ఉంది. ఒకవైపు మావోయిస్టులు లొంగిపోతూ ఉంటే మరికొంతమంది ఎన్కౌంటర్లో చనిపోతూ ఉన్నారు. మార్చి 31, 2026 దగ్గరలో ఉంది. ఆలోగా మరి మావోయిస్టులు అంతమవుతారా? మావోయిజం పూర్తిగా రూపుమాపబోతూ ఉందా? ఈ ప్రశ్నలపైన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జంపన్న గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ కగర్ పేరిట అందరినీ అంతం చేస్తాం, అయితే లొంగిపోండి, రాజ్యాంగబద్ధంగా ఉండండి అని చెప్తా ఉంది. నిజంగా మావోయిజం అంతం అనేది సాధ్యమవుతుందా? మావోయిజం అనేది ఈ దేశానికి సంబంధించింది మాత్రమే కాదు కదా, అది ప్రపంచానికి సంబంధించిన విషయం. అది ప్రపంచంలో అంటే చైనా ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఉన్న మావో అంటే ఆ విప్లవ సందర్భంగా ఆ విప్లవాన్ని విజయవంతం చేయడానికి కొన్ని సిద్ధాంతాలు రచించాడు. తర్వాత ఇతర కూడా ఉందంటే కొంత ప్రపంచానికి కూడా కొన్ని ఉపయోగపడే విషయాలు కూడా తను చెప్పిండు. అది కాబట్టి అది ఒక మావో పేరు మీద మావో సిద్ధాంతం. వాస్తవంగా మావో సిద్ధాంతం అంటే మార్క్సిజమే అంటే ప్రపంచం లోపల ఒక మూల అంటే శ్రామిక వర్గానికి, ప్రపంచ శ్రామిక వర్గానికి విముక్తి కోసము, అంటే సమానత్వము, సోషలిజము, కమ్యూనిజం కోసము ఆయన అనేకమైన రచనలు రాసిండు. మార్క్సే అంటే ఒక పితామహుడు మార్క్సానికి, ఇంకెవరు లేరు. మార్క్స్ తర్వాత ఎంగెల్స్ కానీ, లెనిన్ కానీ, స్టాలిన్ కానీ వీళ్ళ నాయకులు. లెనిన్ కూడా రాసిండు. మావో ఆ తర్వాత నాయకుడు. కాబట్టి మార్క్సిజం అంటే మావో గురించి మాట్లాడుతున్నట్టే మార్క్సిజం గురించి మాట్లాడమే. కాబట్టి ఇప్పుడు మార్క్సిజం అనేది ఏందో తొలగించడం ఎవరికి సాధ్యం కాదు. అది ప్రపంచంలో అంటే మొత్తం అన్ని దేశాల్లో ఉంది కదా, కమ్యూనిస్టులు ఉన్నారు, మార్క్సిజం గురించి మాట్లాడతారు. కాబట్టి నువ్వు ఎట్లా తొలగిస్తావు అంటే, నువ్వు తొలగించడం అంటే ఏం చేయాలంటే ఇప్పుడు అసమానతలు పోవాలి, అన్యాయాలు పోవాలి, అణచివేత పోవాలి. మరి అవి ఉన్నంత కాలం కూడా తప్పనిసరిగా కమ్యూనిస్టులు ఉంటారు, పోరాటం ఉంటుంది, మార్క్సిజం ఉంటుంది. అది తప్పనిసరిగా ఇవాళ సరే మొత్తంగా ప్రపంచంలో చూసినప్పుడు లేదా భారతదేశంలో వెనుకంజలు ఉన్నది నిజమే. కానీ ఈ వెనుకంజది శాశ్వతం కాదు. ఇది తాత్కాలికమైంది. ఇది తాత్కాలికం, సంధికాలం. తప్పనిసరిగా అంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సింది కమ్యూనిజమే, ఇంకోటి ఏం లేదు, సిద్ధాంతమే లేదు. కాబట్టి మావోయిజాన్ని తొలగిస్తామనేది ఎవరు చేయలేరు. అయితే ఇప్పుడు ఇక్కడ మావోయిజం వేరు, ఇప్పుడు ఇక్కడ మావోయిస్టులు వేరు. మళ్ళీ దీన్ని విడదీసి చెప్పుకోవాలి. అంటే ఆల్రెడీ చనిపోతుంది కదా, మావోయిజం ఉందనంటే మరి ఇదంతా చనిపోతున్న చివరికి వచ్చారు కదా అని అనొచ్చు. వాస్తవం మీరే కదా ఎవరైనా అంటారు. నిజమే, మావోయిస్టులు అని అంటే వాళ్ళు పేరు పెట్టుకున్నారు, మావోయిస్టులను పేరు పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి మావోయిస్టులు అంటే కూడా మళ్ళీ దాంట్లో మళ్ళీ రెండు ఉన్నాయి. రెండు అంటే ఒకటో ఆయుధాలు పట్టుకున్న మావోయిస్టులు ఉన్నారు, ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఒకప్పుడు మైదానాల పట్టణాలు కూడా ఉండే, కానీ ఇప్పుడు ఓన్లీ అడవి లోపల కూడా భారతదేశం అడవంతా లేరు కదా, చాలా కొద్ది ప్రాంతం, అతి తక్కువ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి అయితే మావోయిస్టులు మరి బయట లేరా అంటే ఉన్నారు. బయట కూడా మావోయిస్టులుగా అభిమానులుగా లేకపోతే దాని గురించి మాట్లాడే వాళ్ళుగా చాలామంది ఉన్నారు. చాలామంది అంటే ఎంతమంది? లక్షలలో ఉండొచ్చు. అనేక మంది పోలీసులలో కూడా ఉండొచ్చు, రాజకీయ నాయకులు కూడా ఉండొచ్చు కొంతమంది. అంటే దాన్ని నమ్మి, రాజకీయ నాయకులు అంటే బాగా డబ్బునోళ్ళు కాదు కానీ మామూలు వాళ్ళు. కాబట్టి మావోయిస్టులు అనేది ఉందో దాన్ని నమ్మి అది సరైనది అని కమ్యూనిజం నమ్మేట వాళ్ళు అనేక మంది ఉండొచ్చు. కాబట్టి సమస్య అది కాదు. ఇప్పుడు సమస్య ఎక్కడుంది అంటే, నీకు రాజ్యాంగ వ్యతిరేకం అనేది ఇప్పుడు ప్రశ్న వేసిన చూడు. ఇప్పుడు సాయుధ పోరాటం అనేది ఏందో, ఆయుధాలు పట్టుకోవడం అంటేనే ఒక రకమైన హింసయే కదా. హింస అంటే వాస్తవంగా వాళ్ళు చెప్పింది ప్రతి హింసల భాగం, హింస కాదు. అంటే పాలక వర్గాలు లేదా భూస్వాములు ఒకప్పుడు లేదా పెట్టుబడిదారులు వాళ్ళు దోపిడీ అనిపిస్తున్నారు. కాబట్టి మేము ఆయుధాలు పట్టుకున్న దాంతో 60 ఏళ్ళ కాంచి నడుస్తుంది కదా ఉద్యమం, సాయుధ పోరాటం. ఇప్పుడు అది ఈ 60 ఏళ్ళ కాంచి సాయుధ పోరాటం. వాస్తవంగా మావోయిస్టులు కాదు, ఒకనాడు చారుమందరు ప్రారంభించిన అనేకమైన పార్టీలు, అంటే పార్టీలు కూడా చీలిపోయి ఎంఎల్ పార్టీలు ఉన్నాయి కదా, లిబరేషన్ పార్టీ, పుల్లారెడ్డి పార్టీ, న్యూ డెమోక్రసీ పార్టీ, ఇంకా 1,00,000 ఇవన్నీ పార్టీలు. ఒకప్పుడు వీళ్ళందరూ సాయుధ పోరాటం అన్నోళ్ళే వీళ్ళందరూ. ఇది 30 ఏళ్ళ కింది ముచ్చట, 30 ఏళ్ళకి 40 ఏళ్ళ కింద ముచ్చట. వాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ సాయుధ పోరాటం చేయటం లేదు. గుర్తుపెట్టుకో, ఎవ్వరు తుపాకులు పట్టుకొని యుద్ధం చేస్తలేరు. ఒకరిద్దరు ఉన్నారులే మన ఆంధ్ర తెలంగాణలో. అంటే వాళ్ళ మాటలు మాత్రం పేపర్ టైగర్స్ అంటారు వాళ్ళను. దీర్ఘకాలిక యుద్ధం అంటారు వాళ్ళు. యుద్ధం చేసేది లేదు, పాడు లేదు. అంటే ఇది ఒక చాదస్తం. ఎందుకంటారు అంటే చాదస్తం. అది చాదస్తుల గురించి ఇప్పుడు మన సమాజం లేరా? కాబట్టి చాదస్తం ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ మావోయిస్టుల కాడికి వస్తే, ఇప్పుడు అడవి లోపల ఉన్న వాళ్ళు ఇప్పుడు దాదాపు ఏంటంటే చాలామంది అంతము సరెండర్ అయినరు, లేదా సాయుధ పోరాట విరమణ చేసారు, లేదా మళ్ళీ సరెండర్ అవుతుండ్రు, చనిపోతుండ్రు, చాలామంది చనిపోయినరు. కాబట్టి ఇప్పుడు పెద్దగా అంటే ఇప్పుడు ఉండే సంఖ్య తగ్గింది, నాయకులు చాలా తగ్గిపోయినరు, సంఖ్య తగ్గిపోయింది.
కాబట్టి ఇప్పుడు ఏదైతుందో అదొక నా దృష్టిలో బట్టి అదొక చివరి దశలా అంతిమ దశలా ఇది ఉంది. బహుశా అది 2 నెలలనే 6 నెలలకో 8 నెలలకో ఏదైనా అది దానికి రక్తమాంసాదు లేవు, అస్థి పంజరమే. అంటే ఆయుధాలు పట్టుకున్నారు, నేను మళ్ళీ చెప్తున్నట్టు ఆయుధాలు పట్టుకుని ఉన్నారు వాళ్ళు, కానీ సాయుధ పోరాటం లేదు. సాయుధ పోరాటం ఏముండాలి? సాయుధ పోరాటం అని అంటే ఏముండాలంటే ఒక ప్రజా ఉద్యమం ఉండాలి. అంటే ఆ సాయుధ పోరాటం ఆ పార్టీ నాయకత్వం వహించే దాని నాయకత్వం కింద ప్రజా ఉద్యమాలు ఉండాలి. ఏమైనా చేస్తుందా? మావోయిస్టు పార్టీ నాయకత్వం వేస్తున్న ఉద్యమాలు ఒక 3-4 ఏళ్ళ కానీ చెప్పండి ఉన్నాయా? లేవు. ఆ ఉద్యమాలు లేవు, వాళ్ళకు రిక్రూట్ లేదు. అదే కదా బాధ అంతా. సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళు ఏమి చేయలేకపోతున్నావు కాబట్టి బయటకు వచ్చి ఆ మార్గం కుదరది, అది మూసుకుపోయింది అనేది వాళ్ళు చెప్పారు. వాళ్ళు సరైన మాటే చెప్పారు. వాళ్ళు సరైన మాట చెప్పినప్పటికీ ఏంటంటే వాళ్ళు చాలామంది, వాళ్ళు ఏదో 2 కాదు, ఒక సోను ఆశన్న కాదు, రామ్దేర్ సీసీ 3 సీసీ మెంబర్లు, 11 మంది రాష్ట్ర కమిటీ మెంబర్లల్లో రాజమణి ఉన్నాడు, తర్వాత సురేందర్ ఉన్నాడు, దీప ఉన్నది, తర్వాత మన రణిత ఉన్నది, తర్వాత వెంకటేష్ ఉన్నాడు, రాజు ఉన్నాడు, తర్వాత శ్యామ్ ఉన్నాడు, చాలా మంది పేర్లు 11. తర్వాత అనంత్ ఉన్నాడు. సోను ఆశన్నల పేరు తీసారు కాబట్టి ఒక ప్రశ్న, సోను ఆశన్నలు వీళ్ళంతా కూడా పోలీస్ ఇన్ఫార్మల్గా మారి మావోయిజానికి ఎవరైతే అడవులో ఉన్న వాళ్ళందరి జాడాలు చెప్పుకుంటా వాళ్ళ మరణానికి కారణం అయితే ఉన్నారని చెప్పేసి ఒక ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళకు ఆడలేక మధ్యలో ఏదో అంటారు చూడు సామెత, అసలు అది సాయుధ పోరాటం అది లేదు, అది అయిపోయిందని దాంతో ఎప్పటి నుంచో అనేక మంది ఈ సమాజంలో, నేను 8 ఏళ్ళకని చెప్పిన కదా, 8 ఏళ్ళకని నా డాక్యుమెంట్ రాసి చెప్పింది నేను అదే. శాంతి చర్చల కమిటీ మేము పెట్టినప్పుడు మేమే మాట్లాడినాం కదా, పెట్టింది నేనే కదా దానికి. తర్వాత చంద్రకుమార్ వీళ్ళందరూ ఉన్నారు, మరి పెట్టి మాట్లాడిందంతా మేమే. అనేక మంది బుద్ధిజీవులు వ్యాసాలు రాశారు, మాట్లాడి రండి, అది వద్దు, చచ్చిపోతారు. ఇలాగా చచ్చిపోడు, వెనకటి చచ్చిపోతారు. కాబట్టి వాళ్ళు చాలా ఆలస్యమైంది అనవసరంగా. వాళ్ళు ఎప్పుడు ఇంకా రావాల్సి ఉండే, వాళ్ళు రాలేదు. ఇప్పుడు అది వాళ్ళు రాకుండా చేసింది బయట ఉన్నోళ్ళే, కొంతమంది బయట ఉన్నోళ్ళే నేను చెప్తానా, శాదస్తులు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? శాదస్తం వీళ్ళకు. కాబట్టి అక్కడ వాళ్ళు మెజారిటీకి వచ్చేస్తారు, కొంచెం చనిపోయినరు. అయితే ఇప్పటికి ఏంటంటే వీళ్ళకు అసలు నిజమే పోనీ సాయుధ పోరాటం మరి నువ్వు చేస్తానవా? లేదు. నేను ఇంతకుముందు చెప్పిన నిర్వచనం ప్రకారంగా నీకు ప్రజా ఉద్యమాలు లేవు, ఆ పార్టీలకు రిక్రూట్ లేదు, తర్వాత అక్కడ నిజంగా పోలీసులను చంపుడే సాయుధ పోరాటం అని అనుకుంటే వాస్తవంగా అది కాదు, మార్గం కాదు. మావోయిస్ట్ పార్టీ కూడా అట్లా ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరో తెలియని అనుకుంటే మరి అది కూడా లేదు కదా, నువ్వే చచ్చిపోతున్నావు కదా, వరుసంగా చచ్చిపోతావు, 3 రోజులకు 6 రోజులకు చచ్చిపోతూనే ఉండరు. మరి ఇంక నీది ఎక్కడది? ఏ రకంగా లేకపోవడం కాదు. ఇప్పుడు ఎంతమంది మిగిలినరు? ఇప్పుడు ఈ తెలంగాణ ఆంధ్రలో పట్టిన వీళ్ళే మాట్లాడతారు కదా, ఎక్కువ భారతదేశంలో పెద్ద లేదు, తక్కువ ఉంది. అంటే మరి వీళ్ళు మాట్లాడితే అసలు ఆంధ్ర తెలంగాణ చెవలిపోయినరు. ఇప్పుడు డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడాడు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మొత్తం పార్టీలో పట్ట 17 మంది ఉన్నారని చెప్పిండు. 17 మంది వాళ్ళ పేర్లు కూడా చెప్పిండు. వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు దేవ్జీ కానీ, రాజిరెడ్డి కానీ, కేవలం పేరు, వాళ్ళందరూ ఎప్పుడు పోయిన వాళ్ళు. ఇప్పుడు కొత్త పోయిన వాళ్ళు ఉన్నారా? 20 ఏళ్ళ కానీ ఎవరున్నారు అందులో? ఉంటే ఒకరో ఇద్దరు పేర్లు తీయవచ్చు కానీ మరి నీది ఎక్కడ పోయింది? నువ్వు ఈ సాయుధ పోరాటం ఇంత పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఎడపోయింది? అప్పుడు పోలే, ఇప్పుడు పోలే, నువ్వు పంపుతూనే లేవు. కాబట్టి ఇవన్నీ కూడా కవితలు చదువుకోవడానికి, పాటలు రాసుకోవడానికి, సుందరయ్య భవన్లో పడ్డ సాయుధ పోరాటం అని చెప్పి ఆ నినాదాలు ఇష్టానికి తప్ప ఏమీ లేదు. ఈ పేరు మీద ఈ మాట అనుడు, తర్వాత వాళ్ళని తిట్టుడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు వాళ్ళని తిడుతున్నావు అని అంటే వాళ్ళందరూ ఆ పార్టీ వాళ్ళు. అంటే నేనేమంటానంటే ఒక సామెత చెప్తా, అంటే తోక తలనూపుతుంది. ఇది తోక. ప్రజా సంఘాలంటే వాస్తవంగా ప్రజా సంఘాలే ఫంక్షన్లు లేవు. అవి 20 ఏళ్ళకి నిషేధానికి గురైనాయి. ఏదో మీటింగ్లు పెడతారు, డబ్బులు అక్కడిక్కడ వసూలు చేసి పెడతారు. కాబట్టి ఇప్పుడు దాంట్లో వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు మరి ఎవరికి అర్థమవుతారు? సమాజం అందరూ తిడుతున్నారు, బాగా తిడుతున్నారు. మీరు చేసేది లేదు, పీకేది లేదు. అసలు వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళని వస్తుంటే వాళ్ళు అంటారు మీరు చేసేది ఏంటి? అసలు మీరే కమ్యూనిస్టులు ఉన్నారు, మీరు ఏ విలువలు ఉన్నాయి అని చెప్పి. అంటే ఆశన్న ఒక మాట, అంటే లొంగిపోయిన క్రమంలో ఒక మాట మాట్లాడింది, మేము చస్తే ఏముంది, ఎర్రగుడ్డ కప్పుతారు, మా శవాలను పూడ్చిపెడతారు అంతే అని చెప్పినప్పుడు దాని మీద చాలా మంది విమర్శలు కూడా చేశారు. ఏమని అంటే మావోయిజానికి, అంటే మావోయిస్ట్గా మారే ముందు మరి ఏం ఆశించి పోయినావు? ఎర్రగుడ్డలు కాకుండా డబ్బుల పరదలు కప్తారని చెప్పేసి పోయినావా అని చెప్పేసి ఒక విమర్శలు చేస్తా ఉన్నారు. కాదు, ఇప్పుడు ఆయన అన్నది ఆయన ఎందుకు పోయిండో, ఇప్పుడు ఆయన మావోయిజం కాదు, ఆయన మావోయిజాన్ని వదిలిపెట్టలే. వీళ్ళకి తెలివి తక్కువ కానీ ఆయన మార్గాన్నే మార్చారు. వాళ్ళ సిద్ధాంతము
ఆయన ఏమంటే సాయుధ పోరాటం ద్వారా ఇప్పుడు అది సాధ్యం కాదు. ఓకే, ఏ రకంగా అవుతుంది? కమ్యూనిజాన్ని కాదు అనలే, ఆయన మావోయిజాన్ని కాదనలే, నూతన ప్రజాస్వామ్యం కాదనలే. మేము వచ్చి ఇక్కడ మా సిద్ధాంతాలు మేము సరెండర్ చేయటం లేదు. మేము వచ్చి ఇక్కడ ప్రజా సంఘాలు పెడతాము, ప్రజలను కూడగడతాము, మేము ఆర్గనైజ్ చేస్తాం అనేది, మేము మార్గాన్ని మార్చుకుంటాం అన్నాడు. అని మార్గం అంటే తప్పు కదా. ఇప్పుడు ఆ మార్గం సరిగ్గా లేదు, అక్కడ రూట్ బంద్ అయింది. బంద్ అయితే మార్గం మార్చిపోతావా లేదా? రోడ్డు బంద్ పెడితే ఇంకొక కంచి పోతావా? లేకపోతే ఏదైనా అట్నే పోవాలని అంటే నేను పోనిస్తారాడా? అక్కడ రోడ్డు బాగా చెప్తా అంటే, లేకపోతే ఎన్నో సమస్యలు ఉంటాయి, అక్కడ వరద వస్తుంది, నది పారుతుంటుంది, తిరిగిపోతాం కదా. కాబట్టి ఇది మార్గం మారడం. నీ సిద్ధాంతం మారలే కదా, నీ లక్ష్యం మారలే కదా. ఆయన మావోయిజం అది లేదు అన్నప్పుడు అది నువ్వు మాట్లాడాలి, నూతన ప్రవేశం లేదంటే మాట్లాడాలి. అసలు నీకు అర్థం కానీ చాదస్తున్న బట్టి నువ్వు చాదస్తున్నవి. ఇప్పుడు నేనేమంటున్నట్టే, నేనే కాదు వారు ఎవరైనా ఇప్పుడు చనిపోవటానికి కారకులు ఎవరు? ఓకే, ఇప్పుడు సాయుధ పోరాటం అనే పేరు మీద ఇప్పుడు అంతమంది చనిపోయారు. వాస్తవంగా ఏడాదిన్నర క్రితమే ఇప్పుడు నిన్న దేవగూడ మాట్లాడిండు. దేవగూడ ఏం మాట్లాడిండంటే అసలు దీనికి కారణం మీద నాయకత్వం వైఫల్యం అని నడైనా అసలు సీసీ వాళ్ళ సర్కులలో రాసుకున్నారు. నేను ఎప్పుడో చెప్పిన, ఇక నేను ప్రతిసారి చెప్పలేను కానీ ఎప్పుడో చెప్పిన, ఇది నష్టం జరుగుతుంది, ఇది మా గింతే, ఇది ముందుకు పోదని నేను ఎప్పుడో చెప్పిన. మరి ఇప్పుడు ఇవంతా కూడా ఇప్పుడు ఈ ఫెయిల్ అవుతుంటే కూడా నాయకత్వం అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ చనిపోతున్నట్టు ప్రభుత్వాన్ని విమర్శిద్దాం. నేను అంటే చంపడం అంటే వాళ్ళ తప్పు కదా. భద్రతా బలగాలు చర్చలు చేయకపోవడము, తర్వాత ఆ బూటకు ఎన్కౌంటర్లు చేసారు, వరుస పెట్టి బలగాలు ఉన్నాయి కాబట్టి అది తప్పది. మొన్న కూడా 14 మంది చనిపోయారు, అది నేను ఖండించినది. అది ప్రభుత్వం తప్పు. కానీ నువ్వు కమ్యూనిజం నిర్మించుకొని నువ్వేం ఆలోచించాలి? అది సాధ్యం కాదు. ప్రభుత్వం ఇక్కడ ఉంది, మరి మార్చాలి కదా. నువ్వు మార్చకుండా అది అంతా నీకు తెలుసు కదా, రాజ్యం అంటే ఇట్లుంటుంది నీకు తెలుసు కదా. తెలిసి కూడా అటు చచ్చుకుంటే ఎందుకుండు? నువ్వు చచ్చిపోతున్నావు అంటే ఇక్కడ చచ్చిపోతే శవాలు వస్తే అమరవీరులను కీర్తించాలి. కానీ ఎందుకు? అది ఏం పద్ధతి? అది వాళ్ళని బయటకు రమ్మనొచ్చు కదా, రక్షించుకోవాలి కదా. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇవాళ ఫస్ట్ ఏంటంటే ఇవాళ సాయుధ పోరాటం కాలం చెల్లిపోయింది. 8 ఏళ్ళ కిందన్నా ఇంకా చెప్పు. నేను కూడా వెనకబడ్డా. నేను స్వయంగా చెప్తున్నా, నేను చెప్పినప్పుడు కూడా వెనకబడ్డా. వాస్తవంగా ఎప్పుడో అయిపోయింది. చాలా విషయాలు వీళ్ళకి తెలియదు, చాలా విషయాలు వీళ్ళకేం తెలియదు. కాబట్టి సాయుధ పోరాటం అనేది కాలం చెల్లిపోయింది. అయితే సాయుధ పోరాటం కాలం చెల్లిపోయింది అంటే ఎప్పటికీ జరగదా? అంటే ఇప్పుడు వీళ్ళకి తెలియక ఏం మాట్లాడతారంటే సాయుధ పోరాటం లేకపోతే మరి విప్లవాలు ఎట్లా వస్తాయి? అవును, విప్లవం ప్రజలు చైతన్యవంతం అయితే, ప్రజలు తిరుగుబాటు చేస్తే అప్పుడు హింస కావచ్చు, ఆయుధాలు పట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక ప్రశ్న ఒకటి నేను చెప్తా. ఆయుధాలు ఇప్పుడు రష్యా ఉంది, లెనిన్ నాయకత్వం వహించాడు, స్టాలిన్ ఉన్నాడు, చాలామంది నాయకులు ఉన్నారు. మరి వాళ్ళు మొదటి నుంచి దళాలు పెట్టలే, మొదటి నుంచి ఆయుధాలు పట్టుకోలే. లెనిన్, స్టాలిన్ వీళ్ళందరూ ప్రజలు చైతన్యవంతం చేయాలి. ప్రజలను చైతన్యవంతమైనప్పుడు వాళ్ళు తిరుగుబాటుకు అంటే నీ సిద్ధాంతం ఒప్పుకోవాలి కదా. నువ్వు నూతన ప్రజాస్వామ్యం అంటాను, కమ్యూనిజం అంటాను, సోషలిజం అంటాను, అసలు అది వినాలి కదా. ఇప్పుడు ఎవరు వింటున్నారు అంటే అది లేదు కదా. నువ్వు మార్చు, వాళ్ళకి చెప్పు, రాజకీయాలు చెప్పుదాం అందరూ, నేను కూడా చెప్పాలంటానా. కాబట్టి అది చెప్పినప్పుడు, అది మారినప్పుడు దేశవ్యాప్తంగా తిరుగుబాటు వస్తే అది ఏమో పోలీసు వాళ్ళు కూడా వస్తారంటాను, నేను పోలీసు అధికారులు కూడా వస్తారంటానా. రష్యాలో బట్టి అదే జరిగింది కదా. కాబట్టి అంటే వాళ్ళు చెప్పింది అదే, మార్క్సిజం మావోయిజం అనేటి కదే. మరి మావోయిజం అని జపం చెప్తారు వాళ్ళు, కానీ మావోయిజం గురించి వాళ్ళకి అర్థం కాలే. మావోయిజమే వాళ్ళకి తెలియదు అంటాను నేను. తెలిసినోడు ఏమంటే మార్క్స్ మావోలు చెప్పిందంటే ప్రజలే చరిత్ర నిర్మాతలు. కొంతమంది వీరులు కాదు, రోమాంటిసిజం కాదు. నేను చెప్పేది ఏదైతుందో ప్రజలను చైతన్యవంతం చేయాలి. చైతన్యవంతం అంటే రాజ్యాధికారం కావాలి అని చెప్పాలి. అది చెప్పితే వాళ్ళు చైతన్యవంతమైనప్పుడు తిరుగుబాటుదే ఉంది, ఆయుధాలదే ఉంది. ఈ 500,000 తుపాకులు ఏంది, 10 లక్షల తుపాకులు వస్తాయి, ఈజీగా వచ్చాయి, అన్నీ వస్తాయి. ఇవన్నీ తుట్టే తుపాకులు ఏం కాదు, దానికంటే అధునాతనమైన తుపాకులు వస్తాయి. కాబట్టి ఇక్కడ ప్రజలను చైతన్యవంతం చెప్తే నీకు ఏమీ లేదు. ప్రజలే ఉక్కుకోట. మీరు చేయండి. మీరు ఏమైనా చేస్తారా? ఇక్కడ సుందర భవన్లో బట్టి 50 మంది 100 మంది ముసలోళ్ళు కలిసి ఓ మీటింగ్ పెట్టి ఓ పాటలు పాడుకుంటుంటారు. కానీ మరి ప్రజలను ఆర్గనైజ్ చేయండి, ఉద్యమాలు చేయండి. ఇక్కడ అన్యాయాలు లేవా? దోపిడీ లేదా? ఏం చేస్తున్నారు మీరు? కాబట్టి ఇది ఏదైతుందో ఇక్కడ వాళ్ళు చాదస్తం ఉండకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు మిత్రులే, శత్రులు కాదు. వాళ్ళు విద్రోహాలు అంటారు కదా, వాళ్ళు ఏం చూస్తలేరు. ద్రోహులు, ఏజెంట్లని అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చిన సాయుధ పోరాట విరమణ చేసిన 400-500 మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఎవ్వరు కూడా వీళ్ళను ఏమీ శత్రువులుగా తిడతలేరు. తప్పు మీరు మాట్లాడి తప్పు అంటారు. కాబట్టి మీరు బుద్ధి మార్చుకోండి. మీరు శత్రువులుగా ట్రీట్ చేయడం అనేది ఉందో మీరు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు మొత్తంగా కూడా
శత్రువుకే ఉపయోగపడుతున్నాయి, దోపిడీ వర్గాలకు ఉపయోగపడుతున్నాయి, ప్రభుత్వానికి ఉపయోగపడుతున్నది. మీ మూలంగా ఎన్నికో నష్టం జరుగుతుంది, వాళ్ళు చనిపోతున్నారు. కాబట్టి నువ్వు బతికించుకుంటే అక్కడ వాళ్ళు రక్షణ పొందితే వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రజల పట్ల పని చేస్తే అది ఉపయోగం అనేది నేను మళ్ళీ వాళ్ళకు నేను చెప్తున్నా. ఇక వాళ్ళ ఇష్టం అది. ఓకే, అంటే ఇప్పుడు నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల అభివృద్ధి అయిపోయింది, వాళ్ళ వల్ల నష్టం జరిగింది, దేశం అభివృద్ధి కాకుండా వెనుకబడి ఉంది అని చెప్పేసి కేంద్రం చెప్తా ఉంది. వాస్తవమే అంటారా మరి? అంటే ఎట్లా అభివృద్ధి అయిపోయినట్టు? నీ అభివృద్ధి చేయడానికి ఇప్పుడు విద్యను చేరకుండా, రోడ్లను చేరకుండా, అభివృద్ధి చేరకుండా అన్ని విషయాల్లో వాళ్ళే అడ్డుకుర్రు. ఎక్కడ అడ్డుకున్నారు? భారతదేశంలో ఎక్కడ అడ్డుకున్నారు? భారతదేశంలో మావోయిస్టులు ఉన్నారా? ఇప్పుడు మనం అనుకుందాం మావోయిస్టులు అంతా, అంటే ఇప్పుడు ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు అయితే మరి భారతదేశం అంతా లేరు కదా, లేరు. మరి దేశం అంతా అభివృద్ధి ఏం చేస్తలేవు? నార్త్ ఈస్ట్ ఉన్నాయి, ఈశాన్య రాష్ట్రాలు ఏం అభివృద్ధి చేసినావు? లేదా ఇప్పుడు గుజరాత్లో కూడా ఎంత అభివృద్ధి చేసినాము, లేకపోతే కర్ణాటకలో ఎంత చేసినాము, తెలంగాణలో ఎంత చేసినాము, ఆంధ్రలో ఎంత చేసినాము, ఎక్కడెక్కడ ఎంత చేసినాము. తర్వాత అడవి ప్రాంతాలు ఉన్నాయి, అడవి ప్రాంతాలు ఎన్ని చేసినావు? నేను మళ్ళీ పోతా దండకారణ్యం లోపల కూడా ఎవరు చేశారు అభివృద్ధి? దండకారణ్యం లోపల కూడా 1980 కంటే ముందు దండకారణ్యం ఎట్లుంది? దండకారణ్యం లోపల వాళ్ళకి అసలు బట్టలు లేవు, వాళ్ళకి మందులు లేవు, వాళ్ళకి స్కూల్ లేదు. తర్వాత వాళ్ళ యొక్క వ్యవసాయం కూడా ఏంటంటే చాలా ప్రాంతాలు కూడా ఏంటంటే అన్ని బండల మధ్యలో అవి వేసుకొని, అంటే చాలా తక్కువ వ్యవసాయం, పోడు వ్యవసాయము. మరి అలాంటిది ఏదో మావోయిస్టులు పోయిన తర్వాత అవన్నీ నేర్పింది వాళ్ళే కదా. అంటే అనారోగ్యం ఉంటే మందులు ఇచ్చిండ్రు వాళ్ళు, మందులు ఇచ్చి డాక్టర్లు పెట్టి దళం కిట్లో మందులు కిట్టు నిండా మోసుకుంటూ వాళ్ళ కోసం మందులు ఇవ్వడమే. ప్రతి ఊరు పోయినప్పుడు మందులు ఇచ్చుకుంటూ వాళ్ళు ట్రీట్మెంట్ చేసారు, గ్రామాల డాక్టర్లను పెట్టిర్రు. తర్వాత చదువు నేర్పిండ్రు, చదువు భాషను అభివృద్ధి చేసిర్రు. వాళ్ళ గోండి భాష లేదు కదా, లిపి లేదు కదా, ఆ లిపి లేని దానికి భాషను అభివృద్ధి చేసుకుంటూ దాన్ని అక్కడ వాళ్ళు చదువు నేర్పిండ్రు. వ్యవసాయాన్ని సమతలం, భూమిని కూడా ఇట్లా కాదు, బండలలో అయితే మనకు పంట పండది కాబట్టి భూమి సమతలం చేయాలని చెప్పి చేయించారు. వాళ్ళు స్వయంగా గడ్డపార పట్టుకొని, గొడ్డలు పట్టుకొని, పారాలు పట్టుకొని ఆ భూమిని చెక్కిండ్రు. వాళ్ళు అందరు చెక్కిర్రు, నాయకులు చెక్కిర్రు, కమాండర్లు చెక్కిర్రు, సభ్యులు చెక్కిర్రు. కాబట్టి ఇది ఏదైతే బెటాలియన్ కూడా పనిచేసింది. బెటాలియన్ కూడా మీరు మొత్తం యుద్ధమే కాదు, తప్పకుండా కూడా మన ప్రజల ఉత్పత్తిలో పాల్గొవాలనే విషయం చెప్పారు వాళ్ళు. ప్రజల ఉత్పత్తిలో పాల్గొన్నారు. కాబట్టి నువ్వు చేసింది ఏంది? ఇప్పటికిప్పుడు నువ్వేం చేసినావు? నీ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది, నీ గవర్నమెంట్ బీజేపీ వచ్చింది. నువ్వు చంపడానికైతే నీకు ఉన్నది, కానీ అభివృద్ధి చేయడానికి ఎందుకు లేదు? నువ్వు ఇప్పుడు అందరిని నమ్ముతున్నావు కదా, ఇవాళ కాదు కదా, వెనకటి నుంచి కూడా క్యాంపు 5 కిలోమీటర్లకు క్యాంపు ఉంది. మరి క్యాంపులు ఉండగా నువ్వు ఎందుకు స్కూల్ పెట్టలేదు, ఎందుకు అభివృద్ధి చేయలేదు, ఏం చేస్తున్నావు ఇప్పుడు? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ అంటే అవన్నీ కూడా వాస్తవంగా వాళ్ళకి అధికారం లేదు. నిజంగా మావోయిస్టులకు అధికారం ఉంటే వాళ్ళు చేసిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళ అధికారం లేదు కదా, వాళ్ళు పోరాడుతుండ్రు, యుద్ధం చేస్తుండ్రు, వాళ్ళు నిరంతరం వాళ్ళు రక్షించుకునే సమస్య కదా. కాబట్టి నువ్వు వాళ్ళని చెప్పి నువ్వేం అభివృద్ధి చేసినావు అని అంటే ఎట్లా? నువ్వు వాళ్ళు చదువుకోలేదని అంటే మరి మిగిలిన ప్రాంతాలు ఎంత చదువుకున్నారు? మరి అక్కడ నువ్వే యుద్ధం చేస్తున్నావు కదా, నువ్వే స్కూల్లో వచ్చి పోలీస్ క్యాంప్ పెడితే, నువ్వే ఎన్కౌంటర్ చేయబడితే, నువ్వే చేస్తా అంటే కూడా జనం అంతా కూడా సగం జనం అంటే తెలంగాణకు, తమిళనాడుకు, ఆంధ్రకు వెళ్ళిపోబట్టే వ్యవసాయం చేసుకుంటలేరు కదా. నువ్వు వచ్చేందంటే దాడి చేస్తే వాళ్ళ భయంతో ఉన్నారు కదా. ఇంకా స్కూల్ ఎక్కడిది, వ్యవసాయమే చేసుకుంటలేరు. కాబట్టి ఈ మాటలు గవర్నమెంట్ మాట్లాడకూడదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికుంటే ఇప్పుడు ఏం లేరు కదా వాళ్ళు. కాబట్టి చెయ్యి, నువ్వు ఏం చేస్తావు చెయ్యి, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నావు. లొంగిపోయినటువంటి ఆశన కావచ్చు, సోను కావచ్చు, ఈ నిన్న లొంగిపోయినట్టు దేవా కావచ్చు, వీళ్ళతో గతంలో మీకు ఏమైనా సంబంధాలు ఉండేనా? ఇప్పుడు నేను ఫస్ట్ ఏంటంటే మీరు లొంగిపోవడం అనే మాట నేను మాట్లాడను. వీళ్ళు ఎందుకంటే సాయుధ పోరాట విరమణ చేసిండ్రు. వాళ్ళ ఆయుధాలు మాత్రమే సరెండర్ చేశారు, వాళ్ళ సిద్ధాంతాన్ని సరెండర్ చేయలే. ఓకే, కాబట్టి ఏం మార్పు తీసుకొచ్చారు? చెప్తా నేను. ఒకటి ఏంటంటే ఆశన్న కానీ, సోను కానీ, దేవిజీ కానీ, ఇడుమాల్ కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. నేను చాలా కాలం వల్ల 30 సంవత్సరాలు నేను పనిచేసిన, కేంద్ర కమిటీ మెంబర్గా ఉన్నా, తెలంగాణ సెక్రటరీగా ఉన్నా. అనేక సందర్భాల్లో మిలిటరీ సందర్భంగా, మీటింగ్ల సందర్భంగా అనేక మంది నాకు కలిసిన వాళ్ళే, కలిసి పని చేసినాం. వీళ్ళందరూ నాతో కలిసి పని చేసిన వాళ్ళే. కాబట్టి ఇక్కడ అంటే వీళ్ళు నాకు దగ్గర, వాళ్ళ దూరం అని కాదు. నేను ఇప్పటికి కూడా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చనిపోయిన వాళ్ళు, వాళ్ళకి నేను మాట్లాడతా, వాళ్ళు చనిపోయినందుకు వాళ్ళ చరిత్ర చెప్తా, వాళ్ళు మాట్లాడతా, వాళ్ళ గురించి మంచి విషయాలు కూడా మాట్లాడతా. ఇప్పుడు కూడా నేను మాట్లాడిన మావోయిస్టుల గురించి నేను మాట్లాడినా. మావోయిస్టుల చరిత్ర సత్యం చెప్తున్నా. నేను మావోయిస్టు పార్టీ లైన్
నివేదిస్తా, కానీ చరిత్ర సత్యం చెప్తా కదా. చరిత్రను సత్యం చెప్పే కాడ నాకేమీ శశభిషలు లేవు. నేను ఎక్కడ కూడా నేనేమి అది కాదు. ఏదైతే చరిత్ర సత్యం ఉంటుందో తప్పనిసరిగా నేను ఖచ్చితంగా చెప్పి తీరుతా నేను. కాబట్టి ఇక్కడ ఇప్పుడు నీ ప్రశ్న ఉంది, వాళ్ళు ఏం చేసి ఉన్నారంటే ఇప్పుడు వచ్చిన రాంగనే చేస్తారా అంటే రాంగనే ఎట్లా చేస్తారు? అరే మాకు ఈ ఫ్రీడమ్ ఉంది, ఈ ఫ్రీడమ్ వచ్చింది, చైతన్యం తీసుకొస్తున్నాం ఒక డెమో కోసం అన్న. అవును, ఇప్పుడు వాళ్ళు వచ్చిండ్రు. ఇప్పటికే ఏంటంటే ఇంకా వాళ్ళ కంప్లీట్గా వాళ్ళ యొక్క ఏవైతే ఒక ఉంటుందో అంటే అవన్నీ పూర్తి కాలే కదా. పూర్తి కాలేదనంటే వాళ్ళు వచ్చి 3 నెలలు కూడా కాలేదు. 3 నెలలు కాలేదంటే దాంట్లో ఇప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళు పంపది. ఎందుకు పంపదనంటే బయటికి పంపితే ఇప్పుడు పోయి మళ్ళీ తుపాకి పడితే సమస్య కదా. కాబట్టి వాళ్ళు నిజంగానే వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా సాయుధ పోరాటానికి మరి ఉన్నారా లేదా పూర్తిగా మారినరా ఇవన్నీ చెక్ చేస్తారు. తర్వాత రెండోది కూడా ఏంటంటే వాళ్ళకు సంబంధించిన కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ప్రొసీజర్స్ మనకు అవన్నీ చెప్పరు కదా. కాబట్టి సరెండర్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు సరెండర్ అయినరు. ఇప్పుడు సపోజ్ చంద్రన్న ఉన్నాడు సీసీ మెంబరు, ఒక్కడైనా సరెండర్ అయినప్పుడు కూడా అక్కడే ఉంటాడు కదా. ఆయనే కాదు ఎవ్వరు సరెండర్ అయినా ఆడ 15 రోజులు 1 నెల రోజులు తప్పనిసరిగా అది విధిగా ఉంచుతారు. వీళ్ళకు మొత్తం సాయుధ పోరాట విరమణ కాబట్టి అది ఇంకా కొద్దిగా వేరే టైప్ ఉంటుంది. కాబట్టి 3 నెలలు ఉంటుంది. వచ్చేస్తారు. రాకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళ కాడికి పోయి వాళ్ళ చుట్టాలు పోతలేరా, ఫ్రెండ్స్ పోతలేరా, జర్నలిస్టులు పోతలేరా, లేదా వాళ్ళు కూడా వచ్చిపోతారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో చేస్తారు కదా. సాయుధ పోరాట విరమణ చేసింది వాళ్ళు ఇంట్లో కూర్చుంటానికి కాదు, ఇంట్లో కూర్చొని తినడానికేం కాదు. సరే వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ద్రోహులు అంటే వాళ్ళు ఏదో చూపిస్తారు. రేపు వచ్చిన తర్వాత ఎట్లాగో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు సంస్థ మాట్లాడాను వాళ్ళు నేను అందరితో మాట్లాడాను. వాళ్ళందరితోటి కూడా నేను స్పష్టంగా పోయినా వాళ్ళకి కలిసినా మాట్లాడినా అందరూ కూడా వాళ్ళు అక్కడ స్పష్టంగా చెప్తారు. వాళ్ళు చెప్పేది ఏందో ఇప్పుడు సాధ్యం కాదు, చనిపోడు తప్ప ఏమి లేదు ఆడ. మేము చేసేది ప్రజల కోసం చేసేది కూడా లేదు. ఒకప్పుడు చేసినాము, ఏమి మేము చేయలేకపోతున్నాం, వాళ్ళకి చేయలేకపోతున్నాం, మేము బతకలేకపోతున్నాం, మా తిండే కష్టము. అసలు వాళ్ళు చెప్పేది కాదు. ఇప్పుడు బెటాలియన్లు 50 మంది విజయవాడకి ఎందుకు పోయినరు? ఈడ బతకలేకనే కదా. అంటే ఇప్పుడు సరెండర్ కాకుండా పంపారు, అట్లా కూడా నష్టం జరిగింది కదా. రామచంద్రారెడ్డి కోసాదాద ఎందుకు పోయినరు? ఇక్కడ ఉంటే నష్టపోతాం కాబట్టి అని చెప్పి అందరినీ బయటికి పెట్టేసారు. ఎక్కడొక్కడ 6 నెలలు ఏడాది బతకాలి, ఎక్కడ పట్టణాల్లో ఎక్కడో పోయి ఉండాలి, అట్లనే అరెస్ట్ అయినరు. అంటే హిడ్మా కూడా లొంగిపోతే ఎన్కౌంటర్ చేశారు. ఇడుమ లొంగిపోలేదు. ఇడుమ బయటికి పంపించారు. బయటికి పంపించిన దాంట్లో 50 మంది అయితేనో వాళ్ళను కొంతకాలం ఉండటానికి. ఇంకా ఇడుమది అనారోగ్యం కూడా చెప్తుండ్రు వాళ్ళు. అనారోగ్యం ఉండొచ్చు, కానీ ఏదైనా కొంతకాలం బయట ఉండాలి, ఇప్పుడు ఉండకూడదు. ఈడు ఉంటే మొత్తంగా కూడా జల్లెడ పడుతుర్రు. కాబట్టి మొత్తం పూర్తిగా అంటే ఏడాదికి మార్పు వస్తుందా ఎట్లా వస్తుందో అది వేరు, కానీ ముందైతే తర్వాత ఆడపోయి ఉన్న తర్వాత ఆలోచించుకుందామని వాళ్ళు పంపారు. కానీ అది కూడా నష్టాలు అయినాయి కదా. అన్ని నష్టాలే కదా. అరెస్టులు అయినాయి, చాలా మంది అరెస్ట్ అయ్యారు, చాలా విషయాలున్నాయి, చాలా మంది అరెస్ట్ అయ్యారు, ఎన్కౌంటర్లు అయినారు. ఇవన్నిటికీ ఏంటంటే ఎంచుకున్న పద్ధతి తప్పులు జరిగినాయి, ఫెయిల్ అయినామని ఏడాది కింద గుర్తించి మళ్ళీ తప్పులు ఈ తప్పులు పోనీ. అసలు వీళ్ళు నేనేమంటున్నంటే సాయుధ పోరాట విరమణ చేసింది, మనకు కొంత అవమానం ఉంది, చర్చలు జరిగితే బాగుండేది జరగక ఇప్పుడు ఆఖరికి ఏంటంటే పోయి ఇక తప్పదు కాబట్టి మరి ఇప్పుడు ప్రాణం అంటే ఉండాలి కదా. ఉండి కదా చేసేది ఏమి అంటే సస్తే అమరవీరులను కొలితే అయిపోతుందా? భారతదేశంలో ఎన్ని లక్షల మంది ఉన్నారు అమరవీరులు? చార్వాకుల కాంచి ఉన్నారు, లేదా 100 సంవత్సరాల నుంచి ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు. అంటే రోజుకు అమరవీరులను కొలితే ఇప్పుడు మనకు విప్లవాలు అవుతాయా? కాబట్టి మనసులో ఉండి పనిచేయాలి. ఆ మనసులో ఉండి పనిచేయాలని అంటే వాళ్ళకు ఒక అనుభవం ఉంది, ఒక అవగాహన ఉంది. కాబట్టి వాళ్ళు కంప్లీట్గా ప్రజల కోసము వాళ్ళు అన్ని వదిలిపెట్టుకుని ఉన్నోళ్ళు. కాబట్టి వాళ్ళు వస్తే వాళ్ళు కూడా అంటే వాళ్ళే చేస్తారని కాదు, వాళ్ళు కూడా ఈ సమాజ మార్పులో చైతన్యవంతం చేయడం వాళ్ళు కూడా ఒక భాగం అవుతారు. రాజకీయంగా ఎదగాలి, అల్టిమేట్గా రాజకీయ చైతన్యం ప్రజల్లో తీసుకురావాలి. అంతే. కానీ ఆ వసతులు కల్పన ఇప్పుడు గతంలో మీరు కూడా లొంగిపోయారు. అవును. ప్రభుత్వం ఎట్లాంటి అంటే మీకు అన్నిటికీ అనుకూలంగా ఉందా? బయటకు తిరిగి ప్రభుత్వం అనుకూలం అనేది ఉందో వ్యవస్థను వ్యతిరేకిస్తోళ్లకు లేదా కొత్త రాజ్యం కావాలన్న దాంట్లో ఒకటి ఎవరు అనుకూలం ఉండరు. నేను వచ్చినప్పటి నుంచి కూడా నేను సరెండర్ అయినా 8 ఏళ్ల కాంచి నా రాతలనై నా మాటలనై నేను ఎక్కడ ఏ పార్టీకి నేను సపోర్ట్ చేయలే, ఎవరికి ఓటు వేయలే, ఎవరికి నేను వాళ్ళకి వేయలేదు, వాళ్ళకి వేయమని నేను చెప్పలేదు. తర్వాత ఈ వ్యవస్థలో బట్టినే అసమానతలు, అన్యాయాలు, అణిచివేత ఉంది. ఇది పెట్టుబడిదారు సమాజం, పెట్టుబడిదారు వరకు దోపిడి ఉంది. రైతులు దోపిడికి గురవుతుండ్రు, కార్మికులకు గురవుతుండ్రు, ఉద్యోగులు గురవుతుండ్రు, వివిధ వృత్తుల వాళ్ళు గురవుతుండ్రు, చిన్న వ్యాపార సంస్థలు గురవుతుండ్రు.
కాబట్టి ఆదివాసులు దోపిడికి గురవుతున్నారు, దళితులకు గురవుతున్నారు, బీసీలకు గురవుతున్నారు, మహిళలు గురవుతున్నారు. కాబట్టి ఇది ఏదైతుందో విద్యార్థులు గురవుతున్నారు, ఉద్యోగాలు లేవు. కాబట్టి అందరూ కూడా అంటే ఇదంతా శ్రామిక వర్గం అంట. కాబట్టి ఈ శ్రామిక వర్గం అంతా కూడా ఐక్యంగా ఉండాలి, చీలిపోవద్దు, కులాలతోటి మతాలతోటి ఘర్షణ ఉండకూడదు, అందరం ఉండాలి, మనం యొక్క శ్రామిక రాజ్యం కోసం మనం ప్రయత్నం చేయాలనే విషయం నేను కంటిన్యూగా చెప్తున్నా నేను. అంటే నేను చెప్పే సముద్రంలో నీటి బొట్టు నేను చేయగానే ఇప్పుడు ఒక వ్యక్తిని మొత్తం నువ్వేం చేసినావని అంటే నేను ఏం చెప్తా, చైతన్యవంతం చేయడంలో నేను పాత్ర. ఎవరైనా చైతన్యవంతం చేయడంలో కూడా పాత్ర వహిస్తారు. కాబట్టి అది పార్టీ ఏర్పడాలి. పార్టీలు కొన్ని ఉన్నాయి, పార్టీలు కూడా కొన్ని దేశంలో ఉన్నాయి, కొంతమంది వ్యక్తులు ఉన్నారు చేస్తుండ్రు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు కూడా అంటే వాళ్ళే ఇద్దరు ముగ్గురు మేమే చేస్తామని కాదు. ఇప్పుడు వాళ్ళు వచ్చింది 400 500 ఉన్నారు, వాళ్ళు 500 కాదు 50,000 కావాలి, 5 లక్షలు కావాలి. ఈ దేశంలో కూడా మార్చాలంటే కార్యకర్తలు మారాలి. కాబట్టి ఇదంతా కూడా చేయాలనంటే టైం తీసుకుంటుంది. ఏమైనా చేసే కంటే కూడా ఇప్పుడు ఎట్లా చేస్తారో నిజమే. మీరు ఏమంటున్నారంటే సాయుధ పోరాటం చేయండి. మరి ఇప్పుడు మీరు చేయండి. అసలు వాళ్ళే చేసిన వాళ్ళే లేదని వస్తుంటే నువ్వు వాళ్ళని ఏదో తిట్టుకుంటా మరి మీరు ఏం చేస్తుండ్రు? కాబట్టి మీరు చేయండి. ఒకవేళ మీరు చేస్తే సంతోషం, మీకు దండం పెడదాం. మీ సాయుధ పోరాటం కనుక మీరు చేస్తే ఇప్పటికైనా చేయండి. కాబట్టి ఏదైతుందో మార్గం మారిన దాన్ని అర్థం చేసుకోండి. శాదస్తంతో తిట్టకండి. మిత్రులే, మీకు అర్థం కాకపోతే 4 రోజులు ఆగండి. మీకు మిత్రుల విషయం కూడా అర్థం కాకుండా మీకు మీ బుర్రల్లో ఒకటి ఏంటంటే ఒంటెత్తువాదం, సెక్టేరియనిజం అంటే ఇక మీ బుర్రలో ఉన్న దానికి భిన్నంగా ఉంటే అందరిని తిడతారు మీరు. ఇప్పుడు నన్ను కూడా తిట్టారు వీళ్ళు, నన్ను కూడా తిట్టారు. తిట్టు ఇంకా తిట్టు, నాకేం పెద్ద మునిపోయేది ఏమీ లేదు, నాకు పోయేదేం లేదు. నన్నే కాదు ఇప్పుడు ఎంతమంది రచయితలు తిట్టుబడ్డారంటే చాలామంది వ్యాసాలు రాశారు. ఇప్పుడు మావోయిస్టులు మీరు మార్గాన్ని మార్చుకోండి, మీరు బయటికి రండి, మీరు చనిపోవద్దు, ఎంతోమంది చెప్పారు. ఎంతోమంది చెప్పి ఇప్పుడు ఆఖరికి ఏంటంటే వీళ్ళు ఏమంటారు, ఇట్లా చెప్పేటోళ్ళంతా ప్రభుత్వ గొంతులు, వీళ్ళందరినీ ప్రభుత్వ గొంతులు అంటారు. ప్రభుత్వానికి తొత్తులు, ఏజెంట్లు. ఇక మరి నీకెవడొస్తాడుగా? ఇక నువ్వు అట్లా ఉంటే ఇప్పుడు నువ్వు ఒంటరి అవుతావు. నువ్వు ఒంటరి అయిన తర్వాత ప్రభుత్వం అనుడు తప్పది. ఏది అర్బన్ నక్సల్స్ అని ఇవన్నీ పెట్టుడు తప్పు, కానీ ప్రభుత్వం చెప్పుడు తప్పది. కానీ నీకు ఎవరి మద్దతు రావాలి, ఎంతమంది మద్దతు వస్తారు? ఇక నువ్వేం చేస్తావు? అది అసలు నీకు మిత్రుడు తెలుస్తలేదు, శత్రువు తెలుస్తలేదు నీకు. అంటే మీకు చాదస్తం, చాదస్తం పెట్టుకోకండి, చాలా ఇది మార్చుకోండి అని నేను వాళ్ళకి చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఎవరైతే లొంగిపోయారో వాళ్ళందరూ కలిసి ఒక నూతన రాజకీయ పార్టీని పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? అందరు ఏకతాటి మీదకి వచ్చే ఆలోచన విధానాన్ని పంచుకుంటూ ప్రజలను చైతన్యం చేస్తూ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే ఆలోచనలు ఏమైనా చేస్తూ ఉన్నారా? ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా సాయుధ పోరాట విరమణ గురించి చెప్తాను నేను. సాయుధ పోరాట విరమణ అంటేనే ఆ మార్గం కాదు, మరో మార్గంలో పోవాలి అనేది. మరో మార్గం అంటే చట్టబద్ధమైందే, వేరేం లేదు. అంటే ఆయుధాలు వద్దు అనుకుంటే చట్టబద్ధ పద్ధతిలో బట్టి ఆర్గనైజ్ చేయాలి. చట్టబద్ధ పద్ధతులే వాళ్ళ మొత్తం వస్తుందని కాదు, ఆ మార్గంలో ప్రజలను చైతన్యవంతం చేయాలి. ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఇప్పుడు మనకు ఉదాహరణకు ఇప్పుడు నేపాల్ లోపల మన ఎవరు ప్రచండ నాయకత్వంలో ఒక పార్టీ ఉంది. వాళ్ళకి అది కుదరదు అనుకున్నారు, వాళ్ళు బయటకు వచ్చి ప్రజలను చైతన్యవంతం చేస్తుండ్రు. చేసేదాన్ని వాళ్ళు తప్పులు ఉండొచ్చు, ఉన్నాయి, లేవని కూడా కాదు, నేను కూడా విమర్శిస్తాను, అది వేరే విషయం. అది లేదా శ్రీలంకలో ఉన్నది జేవీపీ కూడా ఏంటంటే వాళ్ళు మావోయిస్టు పార్టీ కంటే తక్కువ యుద్ధం చేయలేదు. చాలామంది చనిపోయి చివరికి వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మార్చుకొని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళదే కదా జేవీపీ. లేదా ఇంకా అనేక ప్రాంతాల్లో బట్టి ఒక కమ్యూనిస్టులే కాదు, కమ్యూనిస్టులు కూడా దాదాపు 50-60 దేశాల్లో బట్టి కూడా కమ్యూనిస్టులు తమ మార్గాన్ని మార్చుకొని తిరిగి ప్రజలను చైతన్యవంతం చేస్తారు. లేదా జాతుల సంస్థలనే చాలా మారినరు. కాబట్టి ఇప్పుడు ఎవరు లేరండి, ఇప్పుడు సాయుధ పోరాటం చేసేటప్పుడు కూడా తక్కువ లేరు, ప్రపంచంలో లేరు. టర్కీ కానీ తర్వాత ఫిలిప్పీన్స్ కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్నది కూడా వాళ్ళు కూడా అయిపోవచ్చారు, వాళ్ళు కూడా ఏం లేదు. కాబట్టి ఇంట్లో ఏమీ లేదు. ఇప్పుడు ఈ సాయుధ పోరాటం ఇప్పుడు మనకు ఇప్పుడు సాయుధ పోరాటం అనేది అవుతుందో ఇప్పుడు సోను వీళ్ళు ఆశాని వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరుందో వాళ్ళే కాదు, వచ్చిన వాళ్ళు అనంత్ మాట్లాడింది కానీ రామ్దేవ్ మాట్లాడింది కానీ అందరూ మాట్లాడేది ఏందో అంటే సాయుధ పోరాట విరమణ సపోర్ట్ చేసారు. సపోర్ట్ చేయడం అంటే సంస్థను పెట్టాలి, వాళ్ళు ఏదో వ్యక్తిగతంగా సరెండర్ కాదు, ఇంటికి పెట్టాను కాదు. విరమణ సపోర్ట్ చేయడం అంటేనే ఒక పార్టీ పెట్టడము. అయితే ఇప్పుడు పెట్టినట్టు పెట్టలే, ఇప్పుడు ఎందుకంటే అక్కడే ఉన్నారు కదా వాళ్ళంతా, మళ్ళీ అందరు కలిసి కొంత టైం తీసుకుని మాట్లాడాలి కదా. టైం తీసుకున్నట్టు ఇప్పుడు మహారాష్ట్రలో కొంతమంది ఉన్నారు, ఛత్తీస్గఢ్లో కొంతమంది ఉన్నారు, ఛత్తీస్గఢ్లో కూడా జగదల్పూర్లో కొంతమంది, నారాయణపూర్లో ఇంకొంతమంది ఎక్కడో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఏంటంటే ఇప్పుడు ఒక దగ్గరికి రావాలి కదా. అంటే పోలీసులందరూ మీరు
అందరు మీటింగ్ పెట్టుకుంటే పార్టీ పెట్టండి మీకు మేము కల్పిస్తామని అన్నారు కదా. పార్టీ వాళ్ళ ఎందుకు ఉంటుంది, వాళ్ళ డ్యూటీ వేరు కదా. పోలీసులైనా ప్రభుత్వం అయినా బీజేపీ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా అంతే. కాంగ్రెస్ కూడా నీకు పార్టీ పెట్టుకో, నేను మా ఆఫీస్ పెట్టుకో, మా అక్కడ తినుకుంటా నువ్వు పెట్టుకో అని అంటారా, అన్నారు. కాబట్టి ఇప్పుడు ఒక ప్రొసీజర్లో ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు చాలా విషయాలు కూడా ఇప్పుడు ఎట్లా చేయాలి విధానం కదా. ఇప్పుడు పార్టీ పెడతారా, లేకపోతే వాళ్ళందరూ కలిసి ఏదైనా పార్టీలో జాయిన్ చేద్దాం అనుకుంటారా, ఏ పని అది కూడా ఉండొచ్చు కదా. వాళ్ళు అది కూడా చెప్పిన వాళ్ళు పార్టీ లోపల ఇతర కమ్యూనిస్ట్ పార్టీ మీనింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైనా చేయవచ్చు. ఆశను కూడా అన్నాడు, అది ఆ మాట కూడా అన్నాడు. మేము చేరుతామా ఒక పార్టీ పెడతామా మేము ఆలోచించి చెప్తామన్నాడు. కాబట్టి అది టైం పడుతుంది, ఇంకో నెల 2 నెలలకు పడితే వాళ్ళు ఏదో చెప్తారు, చెప్పినప్పుడు మనం విందాము. కాబట్టి అది ఉండాలి తప్ప వేరే లేదు. ఏదైనా సాయుధ పోరాటం లేదు. నిన్న వెంకటేష్ కూడా చెప్పిండు, రాజిరెడ్డి కంకనాల రాజిరెడ్డి, ఆధునిక టెక్నాలజీ కమ్యూనికేషన్ తోటి ఇప్పుడు ఏమీ చేయలేమని ఆయన అంటే చెప్పిన అందరు చెప్తూనే ఉన్నారు. ఇక లేదు మేము చేస్తాం, వీరుల షూలో ఉంటే చేయండి అని నేను అలా చెప్తా. ఓకే, నిన్న లొంగిపోయినటువంటి బర్సదేవ అంటే లొంగిపోయింది అనుకోవచ్చా, అరెస్ట్ అయింది అనుకోవచ్చా? ఆయన ఏమో అరెస్ట్ అయినా అని చెప్పి చెప్తా ఉన్నాడు, కొన్ని వర్గాలేమో లొంగిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అరెస్ట్ అయిందా సరెండర్ అయినా అంటే ఇప్పుడు పోలీసులు ఇప్పుడు అరెస్ట్ అయింది అని చెప్తే లాభం ఎవరికి? పోలీసులకే కదా. పోలీసులకు అంటే అరెస్ట్ అయితే వాళ్ళకి రివార్డ్స్ వస్తాయి, ఎందుకంటే వాళ్ళని పట్టుకున్నారు కాబట్టి ఆ డబ్బులు పట్టుకున్న వాళ్ళకే కదా వచ్చేది. అధికారులకు పోలీసులకు వాళ్ళకి వస్తాయి. తర్వాత వాళ్ళకు ఒక క్రెడిట్, ఒక గొప్ప పేరు వస్తుంది, మా డిపార్ట్మెంట్ పట్టుకున్నాం అనేది. మరి ఇప్పుడు వీళ్ళు వాస్తవంగా పోలీసులు సరెండర్ చెప్పిండ్రు వాళ్ళు. అంటే సరెండర్ అయిన దాన్ని కూడా అరెస్ట్ అని చెప్పలేరు కదా. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, సరెండర్ అయిన దాన్ని వాళ్ళు అరెస్ట్ చెప్పలేరు. వాళ్ళకి లాభం ఉన్నా చెప్పలేరు. మరి వాళ్ళు సరెండర్ అయినప్పుడు అంటే ఇదొక ప్రశ్న, నా ప్రశ్న. మరి ఇప్పుడు దేవా అన్నాడు నిజమే, ఆ పార్టీ ఏం చెప్తుందో చూడాలి. కానీ మరి ఇప్పుడు తుపాకులు, ఇప్పుడు మొన్న ఆదిలాబాద్ లోపల అన్ని తుపాకులు ఒప్పచెప్పారు కదా. అంటే ప్రశ్న ఇస్తారు కదా, అంటే వీళ్ళు బయట ఉన్న వాళ్ళు ఈ పౌర హక్కులలో ఎవరో లేదు అరెస్ట్ అన్నారు. మరి అరెస్ట్ అని అంటే అంతమంది తుపాకులు ఎందుకు కాల్చలేదు? మావోయిస్టులో పనిచేసిన వాళ్ళు ఎవరికైనా కామన్ సెన్స్ అది. ఓ 75-80 లోపల ఉంటేనో ఉత్త తెలియదొక్క అంటే అప్పుడు తుపాకి పేల్చరాదు, కొత్తగా పోయారు అనేది అర్థం ఉంది. యుద్ధం చేసుకుంటా మావోయిస్టులు ఉన్న వాళ్ళు పోలీసులు వస్తే తూటాలు పేల్చకుండా మంచిగా దండం పెట్టి ఉంటారా? తుపాకులు ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు? ఇది కామన్ సెన్స్. కామన్ సెన్స్ కూడా అరెస్ట్ అన్నారు. మళ్ళీ మాటలేదు దాని గురించి. మావోయిస్టు పార్టీ మాట్లాడలే, బయట వాళ్ళు మాట్లాడలే. అధికారులు డీజీపీ శివధరెడ్డి సరెండర్ అని చెప్పిండు, దాచుకోమంటే సరెండర్ అని ఆయన మాటలో చెప్పిండే ఒక్క మాటలా. మరి నిన్న మళ్ళీ డీజీపీ శివధరెడ్డి చెప్పిండు సరెండర్ అన్నాడు. సరెండర్ అయిన తర్వాత మరి 2 రోజులకు ఇదే గమ్మత్. ఇప్పుడు పోలీసుల కానీ ఉన్నాడుగా దేవా, పోలీసు కంట్రోల్నే మాట్లాడిండు. నిన్న 3 ఛానల్ TV9 మాట్లాడిండు, ఎన్టీవీ మాట్లాడిండు, ఎన్డీటీవీలో మాట్లాడి ఇంకో దాంట్లో మాట్లాడిండు. ఏంటిది అది పోలీసుల కాండు నేను అరెస్ట్ సరెండర్ అంటే ఏమర్థం చేసుకోవాలి? అంటే మరి ఇంతమంది ఎందుకు అయినరు? ఎట్లా దొరికిండ్రు? ఇప్పుడు మళ్ళీ కొత్త కథ ఏంటంటే బొలేరాలో దొరికినావు. బొలేరాలో అంటే ఇప్పుడు ఉండి కాదు, ఇక డేరాలో కాదు, అడవిలో కాదు, బొలేరాలో దొరికినావు. ఎడిపోతున్నావు నువ్వు? ఎక్కడ బయలుదేరినావు? ఎడిపోతున్నావు? ఎందుకు పోతున్నావు? మరి అదేం లేదు. 4 గంటల్లో అది కూడా లేదు. ఇది ఎందుకు చెప్తున్నావు? కాబట్టి పోలీసులు ఏదో వాళ్ళ క్రెడిట్ తెచ్చుకోవడానికి ఇట్లా చెప్పిస్తారు అనుకోవచ్చు. ఏమో ఇది ఏం అర్థమవుతలేదు. ఆ క్రెడిట్ మావోయిస్టులది ఏం ఆలోచిస్తారు? వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు అంతటా నేను ఎందుకు చెప్తున్నంటే ఇప్పుడు సాయుధ పోరాట విరమణ చేసారు వాళ్ళొక పద్ధతిలో పడ్డా సరే, అలా కూడా కొంత తప్పు అంటే అవమానం అయినప్పటికీ వాళ్ళు తప్పదు కాబట్టి వాళ్ళు చేసి వచ్చారు, అంతకంటే మార్గం లేదు. మరి నువ్వు వాళ్ళు చెప్పిన దాన్ని నాయకులే కదా, ఆయనే సోను అంటే పొలిట్ బ్యూరో సీనియర్ మెంబర్ ఆయనే. మరి అది ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా రావాలి, ఉన్నోళ్ళు కూడా లేరు కదా, ఆ మార్గం రావాలి. కానీ అందరు వచ్చి సరెండర్ అయితేనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం మనం. ఒరిస్సాలు అయినరు, ఇంకొకడు అయినరు, ఆయుధాలు కూడా ఇస్తుండ్రు. మరి ఇప్పుడు ఆయుధాలు నువ్వు ఇస్తున్నది కూడా చర్చకైతున్నది కాబట్టి ఇది మళ్ళీ ఇది అరెస్ట్ అని చెప్తుండ్రా మీరు? అంటే అందరు అంటున్నారు ఏంటిదా ఇది? వాళ్ళు అంటారు ద్రోహులు అంటారు, మీరు చచ్చిపోబడతారు. మళ్ళీ సరెండర్ కూడా ఎవరు ఆగుతారు? ఎవరున్నారు ఇప్పుడు? ఎవరున్నారు? ఓ దేవ్జీ నాయకులు అంటే దేవ్జీ మల్లారాజిరెడ్డి. ఇక గణపతి ఎక్కడుండో తెలియదు. ఇక మిగిలినంతా అంత అయిపోయింది కదా అన్న. గణేష్ కూడా చనిపోయింది కదా, మరి వచ్చి ఇక్కడ చేయవచ్చు కదా అని అంటుంటే ఇప్పుడు మళ్ళీ ఇది అరెస్టు అంటే మేము సరెండర్ కాం ఏంటిది అంటే ఇది ఎందుకు చేస్తున్నావు? ఇదంతా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. పోనీ చెప్పు నువ్వు అని అనుకుంటే అరెస్ట్ అనుకుంటే మరి ఎందుకు అరెస్ట్ అవుతున్నావు? ఇంత తెలివి తక్కువగా. నేను అది కూడా అంటాను, నేను తెలివి తక్కువ అంటే ఒకవేళ అరెస్ట్ అయితే తెలివి తక్కువ. ఇది తెలియదా కనీసం? నీకు బొలేరాలో పట్టుకొని నువ్వు ఎక్కడికి పోతున్నావు అంటే చుట్టూ నిఘాలేదా? ఏమనుకుంటున్నావు నువ్వు? కాబట్టి ఆయుధాలు పట్టుకొని నువ్వు అడవిలో పోయేదాన్ని పోకుండా ఆయుధాలు పట్టుకొని నేను పోతా, ఆదిలాబాద్ లోపల అక్కడ ఆడ దొరుకుతా. ఏమి ఇవి
కాబట్టి ఇవన్నీ తప్పుడు. ఇవి ఆల్రెడీ సోని చెప్పిండు, గతంలో చెప్పిండు తప్పుడు ఎత్తుగడలని చెప్పిండు. విజయవాడది కూడా చెప్తున్నాం కదా, 50 మంది ఎందుకు ఇప్పటికి చెప్పిండు, జవాబు చెప్పారు ఎవరైనా? 50 మంది ఎందుకు పోయిండ్రు మీరు ఆడికి? 50 మంది ఏం పని మీద పోయారు? కోసదాద రామచంద్రారెడ్డి అక్కడ పోయి రాయపూర్లో ఎందుకు చనిపోయారు? అక్కడ ఎందుకు పెట్టారు? ఒక్క వాళ్ళే కాదు, అందరిని ఎందుకు పంపుతున్నారు? అరెస్ట్ ఇంకా చాలా ఉన్నాయి పేర్లు, ఎందుకు అరెస్ట్ అయ్యారు వాళ్ళు? కాబట్టి అవి తప్పులు జరగవచ్చు, నేనే తప్పులు లేవని. ఆ తప్పులు ఏదో ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా అర్థం చేసుకొని మార్గం ఒకటే, సాయుధ పోరాట విరమణ లేదా మీ ఇష్టం సరెండరు. సాయుధ పోరాట విరమణ సరైనది, ఎందుకంటే చాలా ఒక పద్ధతిలో వస్తారు. సరెండర్ అంటే వ్యక్తులు వస్తారు, వ్యక్తులుగా వాళ్ళు చెల్లా చెదరైపోతారు. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం మనం. ఫైనల్గా చాలా మంది ఇంకా కొంతమంది మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి ఈ టెక్నాలజీలో అడవిలో ఉండి ఏదో సాధించడం అనేది అసాధ్యం, అది అందరికీ తెలిసిందే. వాళ్ళకి ఎందుకని ఈ లొంగిపోయిన వాళ్ళు ఏదో ఒక రకంగా కమ్యూనికేట్ చేసి రండి, తిరిగి రండి, అందరం కలిసి ప్రజాస్వామ్యంలో కొట్లాడదాం, రాజకీయంగా ఎదుర్కొందాం అని చెప్పేసి ఎందుకు కమ్యూనికేట్ చేయలేకపోతా ఉన్నారు? ఇప్పుడు చెప్తారు, చెప్పి ఆస్టకు వచ్చింది. ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఏమంటారు, ప్రభుత్వ గొంతులు అంటారు కదా. అవును. ఇప్పుడు ఏమనికి వచ్చింది? ఇప్పుడు నేను మాట్లాడుతున్న వేరు, సరే నన్ను ఏమో నాకు పోయేది ఏం లేదు. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది రాస్తున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళతోటి సాగు కదా వీళ్ళు. ఇప్పుడు పాత వీళ్ళంతా ఇవి తాజా మావోయిస్టులు ఎవరు లేరండి. సుందరయ్య బొగల పెట్టేవాళ్ళు వీళ్ళంతా 90% వీళ్ళంతా కూడా లొంగిపోయిన వాళ్ళు, అరెస్ట్ అయ్యి డౌన్ అయిన వాళ్ళు ఎవరు లేరు అందులో. పనిచేసే విప్లవం కూడా పెద్ద ఏం లేదు. ఎవరి బిజినెస్లు, ఎవరి బిల్డింగ్లు, ఎవరి ఆస్తులు ఉన్నాయి. పెద్ద వాళ్ళు ఏదో పెద్ద విప్లవానికి వాళ్ళు ఏం పెద్ద చేస్తలేరు. సరే, చాలా కాలం నుంచి ఆ పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళు కొద్దిమంది ఉన్నారు. కానీ మరి ఇప్పుడు వాళ్ళు తిడుతున్నారు కదా ప్రభుత్వం, వాళ్ళు ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే, వాళ్ళ మంచి కోసం మాట్లాడితే, అరే ఇది కాదు, ఇది ఇట్లా చేయాలని అంటే, అగో నువ్వు ఇది మాట్లాడుతున్నావు, దీన్ని వ్యతిరేకంగా మాట్లాడు, నువ్వు ప్రభుత్వ తొత్తు, బస్ అయిపోయి. ఇంకెవరు మాట్లాడతారు? ఎందుకు వచ్చింది? ఇప్పుడు నన్ను కూడా అన్నారు చాలామంది అట్లా జంపన పోనీ వాళ్ళు సావని, మరి మనం ఏం చేస్తాం? మనం చెప్పినా కానీ ఈయన మూర్ఖులతోటి మనం ఏం చేస్తామని అన్నోళ్ళు ఉన్నారు. కానీ నేను చేస్తున్నంటే మూర్ఖులు ఉన్నారని చెప్పి కాకుండా వాళ్ళు ఏం తిట్టినా మంచిదే, వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళు బ్రతకాలి, అక్కడ వాళ్ళు బతకాలి, పని చేయాలని నేను చెప్తున్నాను. ఇది నేను వాళ్ళకి వాళ్ళు ఆలోచించాలని. మార్చి 31, 2026 నాటికి ముగిస్తామని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు, క్లోజ్ చేస్తామని. లేదు, మార్చి 31 వరకు ఎట్లన్నా బతికి మార్చి 31 తర్వాత మనం ఉన్నామని చెప్పేసి ఉలికిని చాటుకోవాలని చెప్పేసి కొన్ని వర్గాలు అటు తిరుపతి కావచ్చు ఇంకొంతమంది దళాలు తిరుగుతూ ఉన్నాయి. కాపాడుకునే వాళ్ళని వాళ్ళు సెల్ఫ్గా కాపాడుకొని 31 తర్వాత బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అందులో వాస్తవం ఉండే అవకాశం ఉందంటారా? అంటే 31 తర్వాత సపోజ్ చెప్తాను, 31 తర్వాత బతికిందనుకో, బతకాలంటే బతకొచ్చు, లేదా ముందే సరెండర్ అయినా, సాయుధ పోరాట విరమణ చేసినా, ఎన్కౌంటర్ అయినా చనిపోతారు, అది వేరే విషయం. బతికిందనుకో ఏంటి దాకా ఇప్పుడు జరిగేది? 31 కాగానే, ఆ డేట్ కాగానే ఏమైపోతుంది అంట? మార్పు ఏం రాదు, ఉనికి ఉంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఏదో సూర్యుడు కనపడతాడు చూడేదో అది, అంటే అప్పుడు కళ్ళు మూసుకొని ఉండాలి, అప్పుడు మాత్రం బయటకు వెళ్ళొద్దని అంటారు చూడు. తర్వాత బయటకు వచ్చినా ఏం లేదని అంటే ఏం కాదా? అట్లేనా? అట్లా ఉంటుందా? ఓకే. తర్వాత ఏముంటుంది? ప్రభుత్వం దగ్గర బలగాలున్నాయి, నువ్వు తర్వాత ఇంకెక్కువనే ఉంటుంది కదా, తక్కువే ఉండదు కదా. ఏం డేట్ అయిపోతుంది, దానికి మునిపి అది విజయమే సాధించి ఇప్పటికీ మనమేమి దాని గురించి అవన్నీ అంటే ఇప్పుడు ప్రభుత్వం గెలవలేదా? ఇప్పటికే గెలిచింది, ఎన్నడో గెలిచింది, అది కేంద్ర ప్రభుత్వం గెలిచింది. ఇంకేం సాయుధ పోరాటం విఫలమైంది అంటారు కదా, అందరు చెప్తుండ్రు కదా, విఫలమైంది దాన్ని పట్టుకొని, దాన్ని ఆయుధాలు పట్టుకొని ఉంటే నువ్వు ఇంకాడు ఉన్నట్ట. ఇవాళ కాబట్టి రేపు వస్తారు, రేపు కాబట్టి ఎల్లుండి చచ్చిపోతారు, లేకపోతే సరెండర్ అవుతారు. ఇంకేముంటుంది అందులో? మీరు ఏం చేస్తారు? విప్లవం చేస్తారా ఆయుధాలతోటి? సరే, ఏదేమైనప్పటికీ ఒక ప్రశ్న ఏంటంటే, మావోయిస్టులుగా సాధించింది ఏముంది అని చెప్పేసి అంటే ఏం చెప్పదలుచుకో? నేను మావోయిస్టులు సాధించింది చాలా చెప్తాను. నీకు రోజు కాదు 5 రోజులు చెప్పంటే చెప్తాను. ఓకే. అంటే కాబట్టి వాళ్ళు ఈ దేశంలో ఒక్క మాట చెప్పాలంటే, ఈ దేశంలో ఒకనాడు గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు ఉన్నారు. అవును. ఆ భూస్వాములకు దొరతనానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడారు. ఆనాడైతే ఏ కోర్టులు పెద్దగా పనిచేయలే, ఏ చదువుకున్న లేరు, వాళ్ళని చాలా ప్రజల్ని ఘోరంగా ఆ కులాలు ఇవన్నీ చూసినాక దొరకనుందో పాత చరిత్ర. కాబట్టి ఆనాడు ప్రజలకు ఏదైతుందో వాళ్ళకు ఒక పోరాట జెండా అయినరు, వాళ్ళకు ఆయుధం అయినరు, వాళ్ళకు నాయకత్వం వహించరు. వాళ్ళు ఉండడం ద్వారా అది ఉండడమే కాదు, వాళ్ళు ప్రశ్నించే చైతన్యాన్ని పెంచడమే కాదు, చాలా అనేకమైన పోరాట విజయాలు సాధించారు. భూస్వాములు వ్యతిరేకంగా భూములను సాగు చేసుకున్నారు కౌలు రైతులు. కాబట్టి తర్వాత వాళ్ళే కాదు, అడవి భూమిని కొట్టుకున్నారు, కూలీ రేట్లు పెంచుకున్నారు, జీతాలు పెంచుకున్నారు. కాబట్టి ఈ అనేకమైన అన్యాయాలను ప్రశ్నించారు, పెత్తందారుల యొక్క ఆగడాలను
బంద్ పెట్టిండ్రు, వాళ్ళ దండుగలను బంద్ పెట్టిండ్రు, భూస్వాములు తన్ని తరిమిండ్రు, హైదరాబాద్లో పడ్డారు, ఒక్కొక్కడు హైదరాబాద్లో పడ్డారు తన్ని తరిమితే. కాబట్టి ఆనాడు చరిత్ర చాలా పెద్ద చరిత్ర. ఆ చరిత్ర వాళ్ళు ఆనాడు చేయడం అనేది చాలా విరోచితమైన పోరాటాలు త్యాగాలు చేసిన చరిత్ర కాబట్టి ఆనాడు అది సరైంది. అయితే ఇవాళ కాలం మారింది. అంటే కాలం మారిందంటే అన్యాయం లేవని కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిందంటే బొచ్చడు అన్యాయంలో ఇప్పుడు ఆ టైప్ కాదు, అన్యాయాల లోపల, అవినీతి లోపల, దోపిడీ లోపల చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు పెట్టుబడిదారి దోపిడీ అంటారు, ఆనాడు భూస్వామ్య దోపిడీ, ఇప్పుడు పెట్టుబడిదారి దోపిడీ. కాబట్టి ఈ దోపిడీకి అనుకూలంగా ఇప్పుడు ఇవ్వాలి ఉన్న దాంట్లో ఇవాళ ఆయుధాలు పట్టుకొని దళాలు కడితే నడవది. ఎవరు రారు మనల్ని అభిమానిస్తారు, బొచ్చడి మంది అభిమానిస్తారు మనని. అంటే మావోయిస్టు పార్టీని అభిమానిస్తారు, బొచ్చడి మంది ఉంటారు. కానీ అభిమానం ఏం పని చేస్తుంది? ఎవరైనా తుపాకి పడతారా? ఎవరైనా రమ్మంటే కూడా నువ్వు ఆ మాటలు మాట్లాడితే అసలు ఇక్కడ కాదు, దండకాలంలో ఏటనాల్లో కూడా మావోయిస్టు పార్టీ అభిమానం ఉంటుంది, కానీ ఎవరు రారు. కానీ మరి ఏం సాధిస్తామని హిడ్మా చావు కారణమైన వాళ్ళను అంతం చేస్తాం, ప్రజలే వాళ్ళకి శిక్షిస్తారు, ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ నాయకుని పేరు చెప్పి మనం ఒక లేఖ బయటకు రావడం, ఇంకేమటికి అదంతా హిడ్మా మరణించిండు ఆల్రెడీ, వీళ్ళందరూ బయటకు వచ్చి ప్రజాస్వామ్యంగా కొట్లాడురు అని చెప్తే లేఖలు విడుదల చేస్తూ ఉన్నారు ఇంకొంతమంది. అంటే వాళ్ళ స్వార్థం అంటారా వాళ్ళది, లేదని చెప్పేసి అంటే ఇంకా పోరాట తత్వం అని చెప్పేసి అంటారా? ఇప్పుడు మావోయిస్టు పార్టీ విధానం ఏదైతుందో ఇన్ఫార్మర్లు అయితే వాళ్ళు తేల్చుకుంటే, ఇన్ఫార్మర్ నిజంగానే ఇన్ఫార్మర్లు తేల్చుకుంటారు, తొందరగా ఏముండదు, చాలా విషయాలు పరిశీలిస్తారు వాళ్ళ విధానం ప్రకారంగా. అంటే వాళ్ళు ప్రతి హింస సాయుధ పోరాటం ఉంది కాబట్టి ఆ సాయుధ పోరాటం అనుకున్నప్పుడు వాళ్ళు చంపుతారు. నేను అంటలేను కదా, నేనేమంటారు సాయుధ పోరాట మార్గాన్ని వదిలేయాలని నేను అంటున్నా, కానీ వాళ్ళ మార్గం ప్రకారంగా వాళ్ళు చంపుతారు. అది ఇన్ఫార్మల్ అయితే, ఇన్ఫార్మల్ కనుక నిజంగానే అయితే చంపుతారు. ఇక తర్వాత రెండవ ప్రశ్న, ఆ స్టేట్మెంట్ ఉంది, ఆ స్టేట్మెంట్ కూడా నేను చదవాలి, ఆ స్టేట్మెంట్ నిజమైందా అబద్ధమైందా నాకు తెలియదు. వాళ్ళు ఏమి స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, లేకపోతే అది వేరే విజయవాడకు పోయినప్పుడైతే ముగ్గురు కాంట్రాక్టరు, తర్వాత ఇంకెవరెవరు ఉన్నారు కదా ముగ్గురు, వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళు ఇచ్చింది నిజమే, కానీ నిన్న మొన్న ఏదో వచ్చింది అనేది అది పెద్దగా అది డూప్లికేటా, లేకపోతే ఇంకెవరో చర్లలో ఒకటి కాంగ్రెస్ నాయకుడు అని అంటారు, అది మనకు తెలియదు. చూశారు కదా, మావోయిస్టు అంశాలు ఏవైతే ఉన్నాయో అనేక అంశాల మీద చర్చించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో వాస్తవాలు చూసుకున్నా కూడా అడవిలో ఉండి సాధించేదైతే ఏముండదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే వ్యక్తులు పెరిగిర్రు, వాళ్ళందరినీ చైతన్యం చేసుకుంటూ రాజకీయంగా ఎదుర్కొంటే బాగుంటుందని చెప్పేసి అయితే జంపన్న గారు చెప్తా ఉన్నారు. చాలామంది కూడా అదే కోరుకుంటా ఉన్నారు. ప్రశ్నించే తత్వం, నిస్వార్థమైన వ్యక్తులు ఇక అడవిలో కాదు జనాల మధ్యలో ఉండి రాజకీయంగా ప్రజల్ని ఏకం చేసి రాజకీయంగా కొట్లాడాలని చెప్పి చాలామంది కోరుకుంటా ఉన్నారు. ఇంకా ఎవరైతే మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో మీ పోరాటం కావచ్చు, మీ ఆశయాలు కావచ్చు చాలా గొప్పవి, అవి మరణంతో అంతం కాకుండా ప్రజల మధ్యలో సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు రావాలి, మీ పోరాటం ప్రజల మధ్యలో ఉండాలని చెప్పేసి చాలామంది కోరుకుంటా ఉన్నారు. మనం కూడా అదే కోరుకుందాం. మరణంతో ఏది సాధించలేం, ఖచ్చితంగా పోరాటంతోనే ఏదైనా సాధించగలమని చెప్పేసి నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కోరుకుంటూ చూస్తున్నాను. +TV తెలంగాణ. థ్యాంక్ యూ.